హలో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు మంగళవారం కదా, దుర్గాదేవిని దర్శించుకోండి, మంచిగానే అమ్మవారి దర్శనం తీసుకోండి. ఇదొకటి నల్లజానమ్మ అని మక్తల్లో ఉంటుంది అమ్మవారు. చాలా భక్తి, చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఆమెను ఒకసారి దర్శించుకొని పోతే అనుకున్న పనులు తప్పనిసరి అవుతాయి. అది ఎక్కడంటే తెలంగాణలో నారాయణపేట డిస్టిక్ మక్తల్ మండలంలో మహబూబ్నగర్కి వెళ్ళే మహబూబ్నగర్ రోడ్ పైన ఉంది. మక్తల్లో సైడ్కి రోడ్ పక్కనే ఉంటుంది అమ్మవారి గుడి. చాలా మంచిది. ఎంతో నేను పైన దర్శించుకొని బయట నమస్కరించిపోతే, తలుసుకొని చేస్తే ఎంత అనుకున్న పనులు అయిపోతాయి. ఈరోజు కార్తీక మంగళవారం, కార్తీక మాసం కదా, అమ్మవారు దర్శించుకుంటే ఎంతో పుణ్యం ఉంటుంది. కనకదుర్గమ్మ దర్శించుకున్నంత పుణ్యం ఉంటుంది. అమ్మవారు చాలా భక్తితో ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలి, చిన్నపిల్లలని స్కూల్కి వెళ్ళే టైంలో అయినా సరే, ఏదైనా పని మీద, బిజీ పని మీద, ముఖ్యమైన పనుల మీద పోతే చాలా అనుకున్న పనులు గ్యారెంటీ అయిపోతాయి. పోయి దగ్గరికి వెళ్ళి నైవేద్యం తీసుకొని, ఆరతి తీసుకొని పోతే ఇంకా మంచి శుభకార్యాలు అయిపోతాయి. ఇది గమనించుకొని, అక్కడ దగ్గర ఉంది కదా, దగ్గర ఎక్కడి నుంచి అయినా సరే చాలామంది వచ్చిపోతుంటారు. దూరం ఐదు నుంచి వచ్చి అక్కడ ఎక్కడైనా సరే వచ్చిపోతుంటారు. అక్కడ మక్తల్ మండలంలో ఉంది అమ్మవారి గుడి. దేవాలయం మంచి డెవలప్ బాగానే చేస్తున్నారు. మొన్న దసరా టైంలో కూడా మంచి పూజలు, మంచి అభిషేకాలు, మంచి చేసుకొని దర్శించుకొని రండి. చాలా బాగుంటుంది. చూడు, అమ్మవారి ఆశీర్వాదం మీకు తీర్చుకోండి. అదేవిధంగా ఏమంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, కాలేజీకి వెళ్ళే పరీక్షలు రాసే టైంలో కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. జాబ్లో వచ్చేవాళ్ళు కానీ అమ్మవారు దర్శించుకొని పోతే మంచి ఆశీర్వాదం ఉంటుంది. మీరు తప్పనిసరి ప్రతి మంగళవారం లేక శుక్రవారం రోజు అయినా ఈ వారంలో దినాల్లో మంచి ఫలితాలు అమ్మవారిని దర్శించుకొని రండి. చాలా బాగుంటుంది. అమ్మవారి విషయంలో మంచి మీరు ఆమెను తలుసుకొని పోతే కూడా చాలా బాగుంటుంది. చూడు, అమ్మవారి ఆశీర్వాదం మీకు అందరికీ ఉండాలి, నాకు కూడా ఉండాలి అమ్మవారి ఆశీర్వాదం. అంతేగాని మీరు అందరు పోయి దర్శించుకుంటే బాగుంటుంది. అమ్మవారి దర్శనం చేసుకోండి, ఆశీర్వాదం పొందండి. అమ్మవారిది అందరికీ ఇస్తుంది. పేరున కాకుండా అందరు ఎవరు వచ్చినోడు మన అమ్మ అని అంటే అని ఆశీర్వాదం ఇచ్చేస్తుంది. అమ్మ తీసుకొని పోయి రండి.